ఏదైనా చేయాలి దేవా. పేరు చెప్తే చాలు, దేవా సూర్య అంటే దెబ్బలు, చావు దెబ్బలు. ఆపాలి, వెంటనే ఆపాలి, లేకపోతే మనల్ని అంతం చేసేస్తారు. ఖాయం. మనం ఆపేయచ్చు కదా, ఇవన్నీ ఆపేయచ్చు కదా. చాలు, మీకన్నీ ఉన్నాయి. పేరుంది, ప్రతిష్ఠ ఉంది, గౌరవం ఉంది. సరిపోదా? సరిపోదు, నాకు సరిపోదు. కడుపు నింపుకునేందుకు కూడంతి, కట్టుకునేందుకు గుట్టంతి అనుకుంటే ఎలా సరిపోతుంది? తెల్లార్చుకునేందుకు చూడంతి కదా, ఇంకేమనుకుంటే సిగ్గుచేటు. మేమెందుకు కావాలి? ఎవడో కలెక్టర్ వచ్చి ఆపేయమంటే మేమన్నీ ఆపాలా? వాళ్ళెవరికి కావాలా చావ కొట్టచ్చు, ఎవరికి కావాలా పట్టి లోకంలో వేయొచ్చు. అదంతా చూస్తూ మేము ఊరుకోవాలా? ఈ ఇంట్లో ఒక బిడ్డుండాల్సింది. ఆపను, నేనేది ఆపను. ఆ కలెక్టర్ చెప్పాడని ఏది ఆపను. వాళ్ళని ఆపుతాను. ఒకటి ఆ అర్జున్ ఐఏఎస్ చావాలి, లేదా ఈ దేవరాజ్ సూర్యాలు చావాలి. అంతవరకు ఈ యుద్ధం ఆగదు. కలెక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు. నేను వారిని చూడాలి. మీరెలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నా. నేను బాగా చూసుకున్నారా? ఆయన చాలా మంచివారు. అదేమిటో కానీ ఆయన గుణంలో అంతా మీలాగే. మీతో విడిగా మాట్లాడాలి. కలెక్టర్ గారు, మీకు మేమంటే నచ్చదు, నాకు బాగా తెలుసు. అయినా ఒక విన్నపంతో వచ్చాను. మీరు ఈ ఊరి నుంచి మారిపోండి. మీరు మంచివారు, చాలా మందికి మంచి చేస్తున్నారు. మీకే హాని జరగకూడదు, అందుకే చెప్తున్నాను. దయచేసి ఈ ఊరి నుంచి మారిపోండి. మీరు నడి రోడ్లో ఒకటి పబ్లిక్ గా చావగొడతారు, నిప్పటించి తగలాడతారు, పోలీస్ స్టేషన్లో చొరబడి ఒక ఇన్స్పెక్టర్ని చిత్త కొడతారు. కోర్టు చట్టం దేనికి మీరు భయపడరు. కానీ నేను మీకు భయపడి ఈ ఊరి నుంచి మారిపోవాలా? వెళ్తాను. వెళ్లేలోగా మీ అందరినీ అంతం చేసి వెళ్తాను. కలెక్టర్ గారు, మీరు మంచివారు. కలెక్టర్ గారు, మీరు చాలా మంచివారు. మీరు దుర్మార్గులు. మీరు బాగుండాలి. మీకు ఒక నాన్న ఉన్నారు, ఓ అమ్మ ఉంది, ఒక కుటుంబం ఉంది. బెదిరిస్తున్నావా? లేదు, బతిమాలుకుంటున్నాను. మీకంటే వయసులో పెద్దవాడిని. మీ తోడబుట్టిన అన్నలా అడుగుతున్నాను. నీలాంటి అన్నయ్య గనక నాకు ఉంటే పుట్టినప్పుడే మా అమ్మ విసిరి పారేస్తుండేది. కరెక్ట్ సార్, కరెక్ట్. మీరు చల్లగా ఉండాలి.